ఇటు సముద్రం స్ట్రేట్ సముద్రం మన శ్రీలంక అయితే ఇటు జస్ట్ ఇక్కడ నుంచి శ్రీలంక జస్ట్ 12 కిలోమీటర్ మాత్రమే. సో మన శ్రీలంక వెళ్ళాలంటే ఒక పడవ తీసుకొని రపా వెళ్ళిపోవచ్చు. అందరికీ రామ్ నిన్న నైట్ అయితే రామేశ్వరంకి అయితే వచ్చేసినాము 5 o'clock అయితే. లాకర్ తీసుకొని అయితే అక్కడ ఫ్రెష్ అప్ అయి స్నానం తీసుకుని అయితే టెంపుల్లో అయితే దర్శనం అయితే చేసుకుని అయితే వచ్చేసినాము. సో దర్శనం అయితే చాలా హైలైట్ గా అయితే అయింది. ఒక 40 minutes అయితే పడ్డది నాకు దర్శనం అయితే. సక్సెస్ఫుల్ గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. సో ఇప్పుడైతే నేను బయటకు వెళ్తున్నా. సో చాలా హైలైట్ అయితే దర్శనం అయిపోయింది. నెక్స్ట్ అయితే సో ధనుష్కోటి అయితే వెళ్ళాలి. సో చూద్దాం వెళ్తాము. సో అయితే ఫుల్ బ్లాగ్ అయితే చూసేయండి. దర్శనం చాలా హైలైట్ అయింది. నేనైతే ఒక్కడిని, మా వాళ్ళు ఇద్దరు అయితే తగ్గిపోయినారు. నేను తప్పిపోయినా, నేను ఒక్కడిని దర్శనం చేసుకున్నా. మా వాళ్ళు ఇంకా చేయరు దర్శనం చేసుకున్నాం. టెంపుల్ లోపల ఉన్నారు వాళ్ళైతే. సో నేనైతే ఒక్కడిని అయినా. సో తప్పిపోయినా. వాళ్ళు ఆ సైడు మన గోపురం ఉన్నది మాత్రం చాలా పెద్దగా అయితే ఉన్నాయి. అట్లా 100-200 మీటర్ దూరం అయితే వెళ్ళిపోవాలి. సో దర్శనం అయితే తొందరగా అయిపోయింది. కానీ సో నడుచుకుంటా ఇలా నడవడం అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నది. సో నెక్స్ట్ అయితే ధనుష్కోటి అయితే వెళ్తాము. ఫుల్ లాగా చూసేయండి. మా వాళ్ళు అయితే ఇంకా దర్శనం అయితే చేయలే, వాళ్ళు దర్శనం అయితే చేస్తున్నారు. సో చూద్దాము. సో లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ప్రదర్శనం. అలా తిరిగి అయితే మస్తు దూరం ఉంది. మంది మాత్రం చాలా మంది అయితే ఉన్నారు. సో ఎక్కడ చూస్తే మాత్రం అక్కడ అయితే ఆయప్ప సాములే ఉన్నారు. ఈ మొత్తం ఈ కేరళ, తమిళనాడు, మన ఆంధ్రాలో అయితే ఎక్కడ పడితే వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళైతే మొత్తం కేరళకి వెళ్తాం అనుకుంటా దర్శనానికి. సో ఎక్కడ చూస్తే మా సాములే కనిపిస్తున్నారు. రామేశ్వరం నుంచి అయితే మేమైతే ఇప్పుడు ఈ బస్ లో అయితే ధనుష్కోటి దగ్గర అయితే వచ్చేసినాము. సో ధనుష్కోటి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. చుట్టూ అయితే సముద్రం ఉన్నది. మధ్యలో జస్ట్ రోడ్ మాత్రమే ఉన్నది. ఇటు రైట్ సైడ్ సముద్రమే, లెఫ్ట్ సైడ్ సముద్రమే. సో అట్లా అయితే ఉన్నది. సో అక్కడ అయితే క్లాక్ కవర్ కనపడుతుంది. సో ఇక్కడ మొత్తం జిమ్మాలో షాప్స్ అయితే ఉన్నాయి. సో స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఉన్నాయి. మేము ధనుష్కోటి దగ్గర ఆగినాం. మా ఊళ్ళో అయితే చూడండి షాప్ దగ్గర ఆగిండ్రు. మజా. సముద్రం మాత్రం మంచిగా బ్లూ కలర్ లో ఉన్నది. రే టక్లియా क्या कर रहा? वाटर बॉटल दादी नमस्ते राम राम हिंदी बोल रही आंटी जी आप इतना 20 वाला नहीं है 20 रुपए में दे रहे गाछ ఒకటి 20 రూపాయలు అయిపోతుంది. 20 రూపాయలు बहुत దగ్గర అయితే బార్గెనింగ్ చేసి అయితే ఒకటి 60 రూపాయలు అన్నది 30 రూపాయలు తీసుకున్నాము. సో బార్గెనింగ్ మెయిన్ మనం ట్రావెల్ వస్తే మా గైడ్ మొత్తం మావాడే చూసుకుంటాడు. గైడ్ ఎవడు కండి రామేశ్వరం కాదు కూర్చు. ధనుష్కోటిలో అయితే కొబ్బరి బొండ అయితే తాగుతున్నాము కొంచెం ఎనర్జీ కోసం అయితే. వావ్ సూపర్ మావాడు తిండి బాగుతా గుండు మొత్తం అయితే కూలిపోయింది. సునామీ వచ్చింది అనుకుంటా. ఇప్పుడు 90-60 ముందట వచ్చిందట. సునామీ వచ్చిందట 90-60 ముందట అయితే వచ్చిందట. సో ఈ మొత్తం అయితే కూలిపోయింది. సో చూడండి అప్పుడు ఎట్లా బండాలతో కట్టిండ్రు మొత్తం దీనికి. ఓ అమ్మా నాయస్. ఇప్పుడు నేనైతే సముద్రం చూపెడతా. వారే బాబ్రే గాయ్స్ ఆల్రెడీ మాత్రం సూపర్ వస్తుంది. ఓ హలో గాయ్స్ ఏమో చేప అయితే కొట్టుకొచ్చింది. అవును కాదు పట్టొచ్చా గాయ్స్ మొత్తం అయితే మొబైల్ లో చూసాను ఈ ఫిష్ ని అయితే. ఇప్పుడైతే సముద్రం నుంచి అయితే కొట్టుకొచ్చింది ఉన్నది. భయం వస్తుంది. మొత్తం ముళ్ళు ఉన్నాయి సైడ్ కి. కాచ్ నే బాయ్ కుచ్ నీ హై. ఈ చేప మాత్రం భలే ఉంది. మనిషి ముఖం తలకాయ లెక్కనే. పడి ఎవరు దగ్గర अरे फोटो बहुत बढ़िया आ रहे थे. चल बेग काट रही कहाँ फोटो वीडियो तो फोटो ये पकड़े गया रे. సో బేబీ గైస్ ఇప్పుడైతే ధనుష్కోట్లో అయితే సముద్రంలో అయితే ఎంజాయ్ చేసినాము. ఇది ధనుష్కోట్లో అయితే 96 లో దానికన్నా ముందు అయితే సునామీ అయితే వచ్చింది. అప్పుడైతే ఊరు మొత్తం అయితే వాళ్ళు అక్కడ అయిపోయింది. ఊరు మొత్తమే గల్లంత అయిపోయింది. చూస్తున్నారు కట్టడాలు ఎట్లా మొత్తం మాయమైపోయిందో. ఇప్పుడైతే ఇట్లాంటి బిజినెస్ చేస్తున్నారు ఈ ఊళ్ళంతా అయితే. సో ఈ తోరణాలు
సంక్రాంతి చేసినవి. సో మొత్తం బీచ్ లో అయితే ఉన్నది చూడండి. మస్తు ఉన్నది మంచిగా చూడండి, మంచిగా వైబ్ అయితే వస్తుంది. సో మనము ధనుష్కోట్లో ఉన్నాము ఇప్పుడు. చూడండి శంఖాలు ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయో. బాప్రే, హౌ మచ్ బ్రో? अरे इच्छा जन గాయ్స్ ధనుష్కోట్లో ఉన్నాము, సముద్రంలో అయితే ఎంజాయ్ చేసినాము. సో 1960లో అయితే ధనుష్కోట్లో అయితే సునామీ వచ్చి అయితే మొత్తం ఊరు మొత్తం కొట్టుకుపోయింది. దాంట్లో అయితే మనం చూస్తున్నాం ఈజువల్ అయితే ఇలా అయితే ఉన్నాయి. సో చూడొచ్చు మొత్తం అయితే ఖరాబ్ అయిపోయినాయి మొత్తం ఇల్లు. సో ఇప్పుడైతే దూరంగా అటు ధనుష్కోట్ మొత్తం అయిపోయింది. గాయస్ ఫైనల్ గా అయితే లాస్ట్ ఎండ్ పాయింట్ కి అయితే వచ్చేసినాము. సో లాస్ట్ రోడ్ ఇంతవరకు ఉంటే ఇటు సముద్రం రైట్ సముద్రం, స్ట్రైట్ సముద్రం, లెఫ్ట్ సముద్రం ఉంటాయేమో. చూడండి లాస్ట్ రోడ్ ఇదే, ఇన్ని ఉన్నది. రామ్ తీసుకొచ్చాయి కదా. ఇప్పుడు అయితే లాస్ట్ బార్డర్ కి అయితే వచ్చేసినాము. సో అయితే ఎండ్ పాయింట్ అయితే ఇదే, రోడ్ అయితే లాస్ట్ వరకు ఇక్కడ వరకు అయితే ఉన్నది. మొత్తం ఇప్పుడు సముద్రం, ఇటు సముద్రం, స్ట్రైట్ సముద్రం, ఇటు సముద్రం. మన శ్రీలంక అయితే ఇటు ఉన్నది. జస్ట్ ఇక్కడ నుంచి శ్రీలంక జస్ట్ 12 కిలోమీటర్ మాత్రమే. సో మన శ్రీలంక వెళ్ళాలంటే ఒక పడవ తీసుకొని రపా వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడైతే ఎవరు గ్యాస్ ఇండియా లాస్ట్ వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేసినాము. మంచి అయితే వస్తున్నాము పబ్లిక్ అయితే. సో ఇది అయితే మన ఏమో వస్తున్నది షెల్టర్. సో ఇండియా లాస్ట్ రోడ్ అయితే ఇదే. సో అయితే ఇక్కడైతే ఎంజాయ్ అయితే చేసినాము ధనుష్కోటిలో అయితే. సో ఇదే ఇక్కడ మన ఇటు సముద్రం అటు సముద్రం ఇటు ఒకటే. తెన్కాశి పోదే థ్యాంక్ యూ అజిబాయ్.